నిన్న జరిగినటువంటి బీసీ బంద్ విజయవంతంగా బీసీ బంద్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు మీదకి రానటువంటి పార్టీలన్నీ బీసీ బంద్లో పాల్గొన్నటువంటి సందర్భాలున్నాయి. ఎక్కడికక్కడ ఆ పార్టీల వైఖరి, ఆ పార్టీల ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులు అందరు రోడ్ల మీదకి వచ్చి బీసీ బంద్కు అయితే అందరు సహకరించిన నేపథ్యం ఉంది. బీసీ బంద్ దేనికోసం బీసీ బంద్ చేశారు, బీసీ బంద్ ఎక్కడ చేయాలి, బీసీ బంద్ అనేటువంటి అంశం తీసుకుంటే బీసీ బంద్ను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఎవరు, బీసీ బంద్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో బీసీ బంద్కు సహకరించినటువంటి అన్ని పార్టీలు, ఏ పార్టీలు ఎక్కడ ఉండాలి, బీసీ బంద్ అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త జేబీఎన్ దినపత్రికలో రాయడం జరిగింది. ఇప్పటికైనా బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా మోసపోయింది జాలు, గోసపడ్డ జాలు. ఇక మీరు ఇలా కింద గులంగిరి చేసులు బంద్ చేస్తే బీసీలు బాగుపడతారు. బీసీలతో పాటు ఎస్సీలు అనేటువంటి వ్యక్తులు కూడా బాగుపడతారు. ఇటు ఎస్సీలు గులంగిరే, బీసీలు గులంగిరే. గులంగిరి వ్యవస్థకు దూరంగా ఉన్నంత కాలం బీసీలు గులంగిరి వ్యవస్థలో ఎప్పుడైతే ఆ గులంగిరి బంద్ అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆగమైపోక తప్పదు. ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు, ఒక పక్కన బీజేపీ, మరో పక్కన జాగృతి, ఇక్కడ బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు కూడా బీసీ బంద్లో పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకా మిగిలిన పార్టీలు కూడా అన్ని పార్టీలు బీసీ బంద్లు పాల్గొన్నాయి. మరి బీసీ బంద్ను అడ్డుకున్నది ఎవరు? బీసీ బంద్కు అడ్డు తగిలింది ఎవరు? బీసీ బంద్కు 42% రిజర్వేషన్ను అడ్డుకునేటువంటి పార్టీలు ఎవరు? బీసీ బంద్కు అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి పార్టీలు ఎవరు? ఇలా 10 సంవత్సరాల తర్వాత రోడ్ల మీదకి వచ్చినటువంటి అన్ని పార్టీలు అందరూ స్వచ్ఛందంగా బీసీ బంద్లో పాల్గొన్నారు. బీసీ బంద్ను విజయవంతం చేసిళ్ళు. మరి బీసీ బిల్లు పరిస్థితి ఏంది? బీసీ బంద్ ఇచ్చిళ్ళు, బీసీ బిల్లు పరిస్థితి ఏంది? బీసీ బిల్లుకు హైకోర్టు కొట్టేసినా దానికి ఎలాంటి ఇబ్బంది లేదని సంబరాలు వేసుకున్నట్ట, లేకపోతే బీసీ బంధును దగ్గర నడిపించినటువంటి రెడ్డి సామాజిక వర్గం అంతా వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళంతా గొర్రెలు, వీళ్ళు ఏం చేసినా నడవది, వీళ్ళు ఎంత చేసినా గంతవరకే అని వాళ్ళు పైచాచిక ఆనందం పొందడం కోసం బీసీ బంద్లో పాల్గొన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ మిగిలినటువంటి లీడర్లు ఇలా బీసీ బంద్ కోసం 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు. ఓకే, మరి ఓబీసీ రిజర్వేషన్ 12% ఇస్తున్నారు. మరి దానికోసం ఎవడు కొట్లాడాలి? ఓబీసీ రిజర్వేషన్ 10 నుంచి 12% దాకా వాడు డిమాండ్ చేసిన పరిస్థితి 10% ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. 2% లేనటువంటి జనాభా 10% రిజర్వేషన్ ఈబీసీ కోటా కింద ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఈబీసీలు కూడా ఎక్కడికి వచ్చి ధర్నా చేసింది లేదు, రాష్ట్రాలు చేసింది లేదు, ఎక్కడ కొట్టుకునేది లేదు, ఎక్కడ తన్నుకునేది లేదు, ప్రాణాలు కూడా పోయింది లేదు. అంటే అంత భయంకరమైనటువంటి చూస్తున్నాం. ఇక చూడండి, అందుకోసమే బంధు ప్రశాంతం, బిల్లు సుఖాంతం డాక్టర్ పరికల శివ ప్రధానంగా రాసినటువంటి నేపథ్యం. ఇవి రాయాలన్నా కూడా గట్స్ ఉండాలి. ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఇవాళ ఎక్కడ చేసిన గొంగడే అక్కడే ఉంది, ఎక్కడ చేసిన గొంగడే అక్కడే ఉంది. ఎడిపోతుందంటే బీసీలను మోసం చేయడము, బీసీలో మహాత్మా జ్యోతిరావు పూలే కంచెలు మొదలుకుంటే, పెరియార్ రామస కంచెలు మొదలుకుంటే ఎందరో మహానీయులు, ఎందరో మహాయోధులు బీసీ నినాదాన్ని ముందు పెట్టుకొని బీసీల జీవితాలు మారతాయి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ ఒకటే నినాదంతో బహుజన నినాదంతో ఉండాలని బహుజన నినాదాన్ని బలోపేతం చేసినటువంటి ఎందరో మహనీయులను పక్కన పెట్టేసి అగ్రవర్ణ పార్టీలు, అగ్రవర్ణ నాయకులు బీసీలను విడగొట్టి, ఎస్సీలను విడగొట్టి, మైనార్టీలను విడగొట్టి, ఇలా ఓబీసీలు మోర్చాలు గిర్చాలు విడగొట్టి ఇలా పార్టీలకు అత్యజం చేసి ఇలా వాళ్లకు బీర్సీసాలు ఇలా సెల్లులకే పరిమితం అయిపోయారు. ఇలా అగ్రవర్ణాలు ఇలా 10% రిజర్వేషన్ తీసుకొని ఇలా ప్రతి కోటల వాళ్ళే సక్సెస్ఫుల్గా అవుతున్న నేపథ్యం ఉంది. నేను ఈ ఓబీసీ కోట కింద ఎంత అన్యాయం జరిగిందో ఈ 2 సంవత్సరాల కంచెలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఎస్టీలకు ఏ విధంగా జరుగుతుంది, మైనార్టీలకు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ప్రధానమైనటువంటి అంశము నేను తెరపై తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎంత ఘోరాతి ఘోరంగా అన్యాయం జరుగుతుందంటే చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం
బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు లభించింది. రాష్ట్రమంతా సంపూర్ణంగా బంద్ పాటించారు. అన్ని పార్టీలు పోటీపడి బంద్లో పాల్గొన్నాయి. చట్టసభల్లో గెలిచాము, న్యాయస్థానాల్లో పోరాడుతున్నాం. గ్రూప్ 1 పొరపాటులను కప్పిపుచ్చుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక పెద్ద ఎత్తున జరిగిన బంధు పిలుపు ఇదేనేమో. పైకి ప్రేమను కనబరుస్తూ లోపల ఉద్యమ తీవ్రతను దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా రెట్టించిన విశ్వాసం ఎక్కడ కనబడలేదు. పైకి ప్రేమను కనబరుస్తూ లోపల ఉద్యమ తీవ్రతను దెబ్బ కొడుతున్నారు. ప్రజా హక్కులను కాలరాస్తున్నది ప్రజాస్వామ్యం ముసుగేసుకున్న కుట్రదారులే. ఎవరు ఇక్కడ మొత్తం కుట్ర కుతంత్రాలు ఇస్తున్నారంటే ప్రజాస్వామ్యాన్ని మేము మోస్తున్నాము, మేమే హీరోలము, మేమే ఇవన్నీ చేయడానికి మాకే సర్వ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం మాకే కల్పించినటువంటి హక్కులని ఇవాళ ఉన్నటువంటి కుట్ర కుతంత్రాలు ఇస్తారు. ఇక్కడ బీసీలను పిచ్చోళ్ళని చేసిలు, ఎస్సీ ఎస్టీలను పిచ్చోళ్ళని చేసిలు. ఇలా ఉన్నటువంటి ప్రతి పార్టీ బీసీలను నామాలు పెట్టింది, 3 నామాలు పెట్టి ఇవాళ వేస్తుంది. బీసీ బిల్లును అడ్డుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? బీసీ బిల్లుకు 42% రిజర్వేషన్ చెప్తున్నటువంటి బిల్లు. అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ నరేంద్ర మోడీ కానీ చట్టసభల్లో పార్లమెంట్లో అనుకుంటే బీసీ బిల్లు కాదా? బీసీ బిల్లు గురించి చట్టసభలో మాట్లాడినటువంటి ప్రతిపక్షాలు మాట్లాడలేవా? తెలంగాణ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ 18 మంది ఏం చేస్తున్నట్టు, ఎవరు గడ్డి బీక్తున్నట్టు? ఇక్కడికి వచ్చి రోడ్ల మీద ధర్నాలు వేస్తున్నారు, రాష్ట్రాలు వేస్తున్నారు. తెలంగాణ సమస్యని ఎక్కడ పరిష్కరించాలి? తెలంగాణ బిల్లు ఎక్కడ ఆమోదించాలి? తెలంగాణ బిల్లుకు ఎవరు మద్దతు ఇవ్వాలి? ఏ పార్టీలు మద్దతు ఇవ్వాలి? ఇక్కడ మద్దతు ఇస్తే ఏం లాభం? ఎక్కడ కావాలి? పార్లమెంట్లో చట్టం కావాలి, పార్లమెంట్లో లేవనెత్తాలి. పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ పార్లమెంట్లో గెలిచినటువంటి ఎంపీలు ఏం చేస్తున్నారు? అటు బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది. మరి ఏం చేస్తున్నట్టు? ఎక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళంతా ఎక్కడ జారు? ఇక్కడ అమాయకులైనటువంటి రోడ్ల మీదకి వచ్చి కొట్టుకొని వస్తున్నారు. ఎటు ఎంత అన్యాయం జరుగుతుందంటే అంతే. అందుకే చూడండి, ఎవడి స్వార్థం కోసం వాడు ఇష్టానుసారంగా చేసినటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా ఉన్నటువంటి లోపయుక్త కుట్ర కుతంత్రాలు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల హక్కుల పోరాటం కోసం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన బంధు పిలుపు దిగ్విజయాన్ని సాధిందని డాక్టర్ బరిగెల శివ గర్వపడ్డారు. బంధు పిలుపులో స్వచ్ఛమైన బీసీ నాయకుల కన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రధాన నాయకులు బంధులో పాల్గొని విజయవంతం చేయడం చూడముచ్చటగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాల ప్రస్తుతం కొనసాగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ను మేధావులు గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా ఇంతటి ఉధృతమైన బంధు కొనసాగడం బీసీల హక్కుల కోసం రాటుదేరని ఉద్యమం పోరాటం సాగుతుందన్నారు. చట్టసభలో ప్రతిపక్ష నాయకులతో సైతం మెప్పించి సాధించుకున్న 40% బీసీ రిజర్వేషన్ హక్కులను అమలుపరిచే దిశగా కొనసాగుతున్న ప్రక్రియలో మధ్యస్థంగా చొరబడి మార్గదర్శకులకు అడ్డుపడుతూ కుట్రలు చేసిన వ్యక్తులు ఎవరో తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. మంత్రులు బీసీ నాయకులు చట్టసభలో అమలుపరిచిన రిజర్వేషన్ హక్కులను పరీక్షించి ఆయా పరచబడిన రిజర్వేషన్ అనుగుణంగా బీసీ కులాలకు న్యాయం చేయాల్సింది పోయి న్యాయస్థానంలో వేయబడ్డ కేసుల చుట్టూ తిరుగుతూ బీసీల హక్కులను కాపాడుతున్నామని ప్రకటించుకొని ప్రచారం సిగ్గు విడ్డూరం అన్న నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీలారా ఈ వార్తను షేర్ చేసుకోండి. బీసీ బిల్లుకు అందరూ ఆమోదం తెలిపిలు, బీసీ బిల్లుకు అందరూ సంపూర్ణంగా మద్దతు తెలిపిలు. ఓకే, మరి బీసీలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తులు కానీ, బీసీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మరి బీసీల కోసమే వాళ్ళు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తపరిచినప్పుడు, బంధువులు పాల్గొన్నప్పుడు మరి బీసీల దయ వల్లనే మీకు పదవులు వచ్చినాయి కదా, మరి బీసీ బిల్లు కోసం మీ పదవులను తృణప్రాయంగా వదిలేయచ్చు కదా, రాజీనామా చేసుకోవచ్చు కదా. ఇవన్నీ దొంగ నాటకాలు. బీసీలారా ఇంకా మోసపోకండి. ఉన్నటువంటి బీసీ జనాభా లెక్కల ప్రకారమే బీసీలకు మంత్రులుగా చలమనవుతున్నటువంటి రాజకీయ నాయకులు, మరి ఆ రాజకీయ నాయకులు ఎవరి కబంధస్థాలు ఉన్నారు? మరి అమాయకులైనటువంటి బీసీలు ఎందుకు మోసం చేస్తున్నారు? మరి మోసం చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి పదవులు బీసీలు ఇచ్చినటువంటి పదవులే కదా, మరి ఆ పదవులకు రాజీనామా చేసి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు కదా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు కదా. బీసీలు ఎంతకాలం మోసం చేస్తారు? బీసీలను ఎందుకు మోసం చేస్తున్నారు బీసీలు? ఆ బీసీలు ఎవరి కబంధస్థల్లో ఉన్నారంటే అగ్రవర్ణ నాయకుల కబంధస్థల్లో ఉన్నారు. ఇలా బీసీ బంధు సంపూర్ణంగా మద్దతు తెలిపినటువంటి సందర్భాలే. మరి బీసీలు రాజీనామా చేయొచ్చు కదా, రాజీనామా చేసి ఇదే బీసీల కోసము, ఇదే బీసీ జీవితాలు మారడం కోసము, ఇదే బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని కొట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు న్యాయం జరిగే విధంగా, 133 కులాలకు న్యాయం జరిగే విధంగా సంపూర్ణంగా మీరు మద్దతు ప్రకటించవచ్చు కదా. ఎవరైతే బీసీలు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఇలా మంత్రులుగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో స్వచ్ఛందంగా రాజీనామా చేసి మీరు బయటికి రండి, బీసీ బిల్లు ఎందుకు రాదని నేను చూపెడతా.
మీరు రాజీనామా చేసి రోడ్ల మీదకి రండి, మీ పదవులకు తృణప్రాయంగా వదిలేయండి, మీ పదవులకు రాజీనామా చేసి వదిలేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సందర్భాలు గుర్తుకురావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేసుకోవాలి. తన పదవిని తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. మహిళల హక్కుల కోసం తన న్యాయశాఖ మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిండు కేంద్ర మంత్రి హోదాలో. ఒకటి సాధించాలంటే ఒకటి వదులుకోవాలి. మరి బీసీలను మోసం చేసుకుంటే బీసీలను ఆడించేటువంటి అగ్రవర్ణ నాయకులు ఇవాళ ఆడిచ్చి ఇవాళ రోడ్ల మీద తీసుకొచ్చి సంబరాలు వేసుకుంటుంటే కొద్దిగానన్నా మనకు ఉండాలి కదా. మరి ఎవడు మనల్ని ఆడిస్తున్నాడు? ఎందుకు మోసపోతున్నాం? ఈ 42% బిల్లు ఎవడు చేయాలి? ఈ బీసీలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు రాజీనామా చేయలేరు? రాజీనామా చేసి నిజంగా కేంద్రానికి ఎందుకు పంపించట్లేదు? కేంద్రంలో ఉన్నటువంటి బీసీలు ఎందుకు రాజీనామా చేసి ఒత్తిడి చేయలేకపోతున్నారు? అంటే బీసీల మీద కపట ప్రేమ చూపించేటువంటి నాయకులు, బీసీల మీద కపట ప్రేమ చూపించి లోపల లోపకాయరి ఒప్పందాలు చేసుకొని ఆర్థికంగా ఎదగడం కోసం, ఆర్థిక బలోపేతం చూపించుకోవడం కోసం బీసీల ఓట్ బ్యాంకును వాడుకున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఇప్పటికైనా బీసీలారా మోసపోకండి. ఈ వీడియో షేర్ చేయండి. ఇవాళ ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి వీళ్ళందరూ మరి ఎందుకు రాజీనామా చేయట్లేదు? రాజీనామా చేయాలిగా వీళ్ళందరూ. రాజీనామా చేసి బీసీ బంద్లో పాల్గొన్నటువంటి రాజీనామా చేసి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలిగా. మీ పదవులన్నీ బీసీలు ఇచ్చిన పదవులు కదా. ఈ పదవులన్నీ ఎవరిచ్చిన? బీసీలు ఇచ్చినటువంటి పదవులే కదా. బీసీ నినాదంతో ఏర్పడ్డ పదవులే కదా. బీసీ కోట నుంచి వచ్చినటువంటి పదవులే కదా మీకు. మరి బీసీలారా ఎందుకు రాజీనామా చేయొద్దని మీరు డిమాండ్ చేయలేకపోతున్నారు? బీసీ లీడర్లారా మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయండి. బీసీలో ఉన్నటువంటి యువతకు ఈ విషయం తెలియకముందుగా రాజీనామా చేసి బీసీ బిల్లులో పాల్గొని 42% రిజర్వేషన్ సాధించుకోవాలని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీలందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేయండి. రాజీనామా చేసినట్లయితే రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడతాడు. పార్లమెంట్లో మాట్లాడితే చట్టం అయిపోతుంది. చట్టం అయిపోతే ఇక్కడ 42% రిజర్వేషన్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఓబీసీలు ఇలా 2% ఉన్నటువంటి ఓబీసీలు 10% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఇలా బీసీలను కూడా మళ్ళీ మోసం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు. చాప కింద నీరులాగా ఇలా బహుజన నినాదం కూడా ఇలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. దయచేసి చెప్తున్నా, ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక్కడ స్పష్టంగా జైబీన్ దినపత్రిక రాయడం జరిగింది. ఎవడికో గులాంగిరి చేసేటువంటి పత్రిక కాదు. ఎవడికో గులాంగిరి చేసి మాట్లాడాల్సిన అవసరం కూడా జైబీన్ దినపత్రిక, జైబీన్ టీవీ లేదు. 9 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏ సందర్భం వస్తే ఆ సందర్భంలో కొట్లాడింది. ఎవరి పక్షాన్ని నిలబడకుండా న్యాయం పక్షాన కొట్లాడింది జైబీన్ టీవీ, జైబీన్ దినపత్రికే. ఇది ఒక అంబేద్కర్ ఆశయాల రసరది కాబట్టి నిక్కర్సిగా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి ఏకైక నినాదం జైబీన్ నినాదం. నేను అందుకనే చెప్తున్నా, దయచేసి ఈ వార్త కూడా ఎవరు రాయడు, పేరాటికలకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి ఈ వార్తలు ఇలా ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటికైనా బీసీలారా ఈ వార్తను షేర్ చేసుకోండి. బంధు ప్రశాంతం బిల్లు సుఖాంతం కూడా అయిపోయిన నేపథ్యం ఉంది. నేను బిల్లు సుఖాంతం ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ బిల్లు వరకు వద్దాం. ఇక బీసీలారా ఇవాళ బిల్లు సుఖాంతం ఎందుకు అంటున్నాం? బిల్లు పరిస్థితి ఏంది? ఇవాళ తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారు లేషీలు. ఇవాళ తెలంగాణ ఉద్యమం తర్వాత అత్యంత ఏదైనా ఉద్యమం జరిగిందంటే ఈ బీసీ బంద్ మాత్రమే. ఈ బీసీ బంద్లో పాల్గొన్నటువంటి నాయకులకు మరి ఏ శుద్ధశుద్ధి ఉందో నాకు అర్థం కాలేదు. నవ్వుకున్నా నేను. ఇక చూడు, ఇలా గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం జరిగింది. గ్రూప్ 1 పోస్టుల్లో పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ఇలా ఎంబీబీఎస్లో అన్యాయం జరుగుతుంది. ఇలా 100 మంది ఈబీసీ కోటా కింద 100 మంది 200 సీట్లు ఉంటే 200 సీట్లు 100 సీట్లు రెడ్డిలకే పోయినాయి. రాసి పెట్టుకోండి. 200 సీట్లు ఉంటే 200 సీట్లు 100 సీట్లు రెడ్డిలకే పోయినాయి. ఇవాళ ఉన్నటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్క వింగులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీని అణచివేస్తున్నారు, ఎస్సీ ఎస్టీలను అణచివేస్తున్నారు. ఒక్క లిస్టులో కూడా లేరు. కొద్దిగా సిగ్గు లజ్జ ఉంటే మీరు రికార్డులు చూడండి. మీరు ప్రతి సెక్టర్లో చూడండి. ప్రతి సెక్టర్లో ప్రతి ఒక్క సెక్టర్లో మొత్తం వెలమల తర్వాత రెడ్డిలో వచ్చిళ్ళు. ఆ రెడ్డిలో టాప్ బాటంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ రెడ్డి సామాజిక వర్గం ఇవాళ తెలంగాణ పరిపాలించింది. మొన్నటిదాకా వెలమ సామాజిక వర్గం పరిపాలించింది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం పరిపాలిస్తుంది. మరి బీసీలారా మనం గాజులు వేసుకోలేము, ఎస్సీ ఎస్టీలారా మనం గాజులు వేసుకోలేము. కొద్దిగానన్నా మీరు గుర్తుపెట్టుకొని మా లైఫ్ ఏంది, మా జీవితాలు ఏంది. ఇవాళ మమ్మల్ని లీడర్ చేసినటువంటి కుటుంబాలు, మమ్మల్ని లీడర్ చేసి మాకు అవకాశం కల్పించినటువంటి ఏ కుటుంబాలు అయితే ఏ జాతుల నుంచి వచ్చామో ఆ జాతిలో న్యాయం చేయలేకపోతున్నామని మీరన్నా గాజులు వేసుకోండి. మరి
మేము ఆ జాతులకు న్యాయం చేయలేకపోతున్నామని మీరు గాజులు వేసుకోండి. గాజులు వేసుకుంటే నిజంగా ఉన్నటువంటి ఎవరైతే పరిపాలించేటువంటి వ్యక్తులరో వాళ్ళని దిగొస్తారు. వాళ్ళ కింద చెంచగిరి చేసి బంద్ చేయండి. 100 సంవత్సరాలు బతకడం కోసం భూమి మీదకి రాలేదు. 100 సంవత్సరాలు ఈ జీవితం ఉందని మీరు ఎవరు రాలేదు. మీరు పుట్టంగానే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయితే పుట్టలేదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే పుట్టలేదు. మీరు బిలిగేట్స్, బిలినియర్స్ అయితే పుట్టలేదు. మీరు ఏ కులాల నుంచి వచ్చిల్లో ఆ కులాలకు మీరు ప్రాతినిధ్యం వాయించాల్సిన బాధ్యత ఉంది. ఏ కులాల నుంచి వచ్చిల్లో ఆ కులాలకు న్యాయం చేయాలని మీ పదవులు కూడా తృణప్రణయంగా వదిలేయండి. ఇంకా మోసం చేసింది చాలు. ఈ అగ్రవర్ణ చేతులు ఇంకా మోసపోయింది చాలు. ఇంకా ఈ అగ్రవర్ణాలు ఏ చెప్పు చేతుల్లో ఉండి ఉన్నటువంటి సామాజిక వర్గాలను మోసం చేసింది చాలు. ఇక జీవితాలు నాగం చేయకండి. ఈ వీడియోలు మాత్రం షేర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ విలువ ఎటుపోతుందో ఏమైనా అర్థం ఉందా అంటూ నిలదీశారు. గ్రూప్ 1 అవకతవకలపై జరుగుతున్న ఉద్యమం ఉధృతం వైపు దారి తీస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా బీసీ ఉద్యమం తెరపైకి రావడం, దానితో పాటు ఎస్టీ రిజర్వేషన్ల కుట్రలు పన్ని ఖమ్మం వేదికగా చిచ్చురేపడం, మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతుండగా మహిళా మంత్రిపై కుట్రలు చేస్తుండడం, ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామం దారి మళ్లిస్తున్నాయని, అదే తరుణంలో ప్రభుత్వం కల్పించిన గ్రూప్ 1 ఉద్యోగుల నియామక పత్రాలకు ఎలాంటి అడ్డంకులు కలిగించబడకుండా సజావుగా పని ముగించుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం. బీసీలారా ఈ వీడియోని చూసేటువంటి దమ్ము ఉన్నటువంటి వ్యక్తులారా, ఎవరు చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ ఇలా ఉన్నటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం అని. గ్రూప్ 1 సమస్యలు రోడ్డు మీదకి వచ్చినాయి. 563 పోస్టులకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రాలకు లేస్తున్న సందర్భాలున్నాయి. గ్రూప్ 1 సంబంధించిన పోస్టులకు సంబంధించి అన్యాయం జరిగిందని కోర్టు మెట్లెక్కినటువంటి సందర్భాలనే కోర్టు మెట్లెక్కిళ్ళు కొట్లాడుతున్నారు. ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఇలా గ్రూప్ 2 సంబంధించిన అంశాన్ని ఇలా నియామక పత్రం మరి గ్రూప్ 2 సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే గ్రూప్ 2 సంబంధించిన మొత్తం వాళ్ళ వివరాలు అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టారు. మరి గ్రూప్ 1 సంబంధించిన ఏదైతే టీజీపీఎస్ ఉందో టీజీపీఎస్ కూడా ఎందుకు గ్రూప్ 2కి సంబంధించిన వివరాలు బయట పెట్టినప్పుడు గ్రూప్ 1 సంబంధించిన వివరాలు ఎందుకు బయట పెట్టట్లేదు? ఎందుకు బయట పెట్టలేకపోతున్నారో మన అన్యాయం జరిగినట్టే కదా. జైభీం టీవీ, జైభీం దినపత్రిక మొదటి నుంచి కొట్లాడుతుంది కదా గ్రూప్ 1 అభ్యర్థుల కోసం. నేను కూడా గ్రూప్ 1 అభ్యర్థినే కాబట్టి నేను కొట్లాడుతున్నాను. ఇలా ఎంతోమంది ఇలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రూప్ 1 అంశాన్ని తీసుకున్నట్టయితే ఇలా గ్రూప్ 2 అభ్యర్థులు మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టేసారు. పబ్లిక్ డొమైన్లో పెట్టేసి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చేసినటువంటి సందర్భాల్లో వాళ్ళది గ్రూప్ 2 సంబంధించిన అవకతవకలు జరగలేదు స్పష్టంగా ఇస్తున్నారు. మరి గ్రూప్ 1 సంబంధించిన అవకతవకలు జరిగినాయని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకు ఇంకా వాళ్ళు మోసం చేస్తున్నారంటే గ్రూప్ 1లో పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. గ్రూప్ 1 సంబంధించిన అంశాన్ని తెరపై తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు స్టాండ్ తీసుకునే లోపే ఈ గ్రూప్ 1 అంశాన్ని పక్కకు పెట్టడానికి కోసము కాంగ్రెస్ పార్టీ బీసీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. దానితో పాటు ఒక మహిళా మంత్రి పైన బీసీ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి ఒక బీసీ మహిళ మీద ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి సందర్భాలున్నాయి. బీసీ నినాదంలో భాగంగానే అది ఎక్కడ పోయినప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నికలో రసవత్తరంగా జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపే అందరూ ఉన్నటువంటి సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇది ఒక బీసీ బంద్ను కూడా పిలిపించిన నేపథ్యం ఉంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇన్ని ఆలోచనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి వీళ్ళందరినీ ఓట్ బ్యాంక్ లాగా వాడుకున్నటువంటి బీసీలను, ఎస్సీలను, కుల రాజకీయాలు వేసేటువంటి కుల పెద్దలను, మత పెద్దలను ఈ విధంగా వాడుకున్నటువంటి నేపథ్యం ఉంది. మరి మనం ఇంటెలెక్చువల్స్ మేధావులారా ఎక్కడ పేర్లు కొద్దిగా సిగ్గు లజ్జ ఉంటే నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే కౌంటర్ చేయండి, కింద కామెంట్ చేయండి, మీ ఇష్టానుసారం కామెంట్ చేయొచ్చు. ఎడిపోతున్నాం మనం, ఆత్మగౌరవం కోసం అంటున్నాం. ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నారు? ఈ బిల్లు దేనికి? 42% రాదని అందరూ తెలుసు. 42% డిక్లరేషన్ చేసింది ఎవరు? నోటిఫికేషన్ స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చి ఇలా తర్జన చేస్తుంది ఎవరు? మళ్ళీ పాత పద్ధతిలో ఎలక్షన్ పోవాలని ఇలా మళ్ళీ హైకోర్టు చెప్పడమేంది? దీని వెనుక ఏం జరుగుతుంది? ఏమైపోయింది? ఇలా గ్రూప్ 2 సంబంధించిన అంశాన్ని బరాబరిగా ఇచ్చినట్టు నియామక పత్రాలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారు గ్రూప్ 1 సంబంధించిన అంశాన్ని ఎందుకు పబ్లిక్లోకి పెట్టలేకపోతున్నావు? ఇవన్నీ రేవంత్ రెడ్డి
రెడ్డి అనేటువంటి ఫీలింగు, రేవంత్ రెడ్డికి రెడ్డి అనేటువంటి ఫీలింగు, ఇవాళ ఉన్నటువంటి రెడ్డిస్కి ఇవాళ బలంగా రెడ్డి అనే ఫీలింగ్ వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డిలు మేమే పరిపాలించడం, మేమే పోరాడతాం, మేము ఎప్పటికైనా పరిపాలించాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాట నిజం చేసుకున్నాడు. మేము ఎప్పటికైనా పరిపాలించడంలో మేమే రెడ్డిలమే పరిపాలించడం, మేము ఎట్లయినా పరిపాలిస్తామని ఇవాళ పరిపాలించేటువంటి ఆయన మాట ఏ విధంగా అయితే మాట చెప్పిండో ఆ మాట ప్రకారమే తెలంగాణ పరిపాలిస్తున్నాడు. ఇలా రెడ్డిలందరూ ఒకే సామాజిక వర్గం కింద ఉన్నటువంటి రెడ్డిలందరూ ఇలా చాప కింద నీరులాగా ఇవాళ మొత్తం టోటల్గా అన్ని రంగంలో రెడ్డిలై ఇలా పరిపాలించేటువంటి నేపథ్యం ఉంది. ఆర్థికంగా కూడా కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. వెలమ సామాజిక వర్గం సంపాదించుకుంటే వెలమ సామాజిక వర్గం సంపాదించుకున్నారు, మళ్ళీ వెలమ సామాజిక వర్గం పోయిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం సంపాదించుకుంటుంది. ఇలా బీసీ సామాజిక వర్గం ఇలా భయపడుతుంది, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఇలా ఆగమైపోయేటువంటి నేపథ్యం ఉంది. ఇలా బంధులో పాల్గొన్నటువంటి కులాలు, మరి దళిత బంధు ఎక్కడ పోయింది? దళిత బంధు గతంలో ఎంతో కొంతమందికి ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో పోయినాయి. ఇలా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నిధులు పట్టించుకునే నాదుడే లేడు. ఇక కొంతేనన్నా ఉండాలి మనకు. ఇక ఎన్ని చెప్పినా మనం మారం, ఎన్ని చెప్పినా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఇలా ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అది ఇక్కడ తెలంగాణ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అట్లా కూడా ఎస్సీ టు ఎస్సీ మాదిగలకు అన్యాయం జరుగుతుంది. అన్ని రకాలుగా మోసపోతూనే ఉన్నాము, మోసం చేస్తూనే ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యము. ఇంకా ఇక్కడ గ్రూప్ 2 సంబంధించిన